పెల్మర్ గ్రామ సర్పంచ్గా నన్ను తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించిన అన్ని వర్గాల వారికి నా ధన్యవాదాలు. నిన్న వచ్చిన వార్తలన్నింటినీ ఖండిస్తున్నాను. కొడాల నాని గారిది గుడివాడ నియోజకవర్గం, మాది పామర్ నియోజకవర్గం. ఆయన మా గ్రామంలో ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు చేయలేదు. ఇవేం మతిలేని పనులు సాయన్న, ఏదైనా చేసేటప్పుడు బుర్ర వాడాలి కదా నాని. అసలు అది ఉంటే కదా వాడటానికి. అక్కడ అతగాడికి పని చేసేది నోరొక్కటే గగన్. ఇలా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటా పోతే ఇక అంతే. ఒక్కసారి ఆ పీకేని పిలిచి మనోళ్ళందరికీ గట్టిగా క్లాస్ పీకించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు గగన్? మనం పిలిస్తే మాత్రం వస్తాడంటావా? అబ్బా, రాను రాను ఈ మధ్య నీకు కూడా మతిమరుపు ఎక్కువ అవుతా ఉంది సాయన్న. పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదు, మనోడు ప్రశాంత్ కిషోర్. ఓహో, మన పీకేనా? బీహార్లో ఏదో పీకేందుకు వెళ్ళాడుగా, పిలిపిస్తా, మాట్లాడదాం. ఈలోపు ఆ నానిని పిలిచి నువ్వు డోసివ్వు. కబురైతే పంపించిన, ఈలోపు వస్తా ఉండి ఉంటాడు. అదిగో మాటల్లోనే వచ్చాడు. నీకు 100 ఏళ్ళయ్యా నాని, రా రా, ఇప్పుడే అనుకుంటా ఉన్నాం. పాపే సిరాయి అనేగా సాయిరెడ్డి గారు, మీరు తెప్పేదే. అనండి అనండి, పడ్డవాడు ఎప్పుడో చెడ్డవాడు కాదులేండి. ఆపవయ్యా నీ పాచిపోయిన ముతక సామెతలు. ముందిదైతే చెప్పు, పంచాయతీ ఎన్నికల్లో ఏంది అలా చేశావు? నేనేం చేశానండి? తాత ముత్తాతల నాటి సొంత ఊరులోనే వైసీపీని గెలిపించుకోలేకపోయిన నాని అంటూ ఆ ఎల్లో మీడియా చేస్తున్న రచ్చ చూడలేదా ఏంటి? ఎంత పరువు తక్కువ. సమాధానం చెప్పకుండా అట్లా నీళ్లు నములుతావేమయ్యా? అసలు అక్కడ ఎందుకు దృష్టి పెట్టలేదు అని అడుగుతా ఉన్నా. మీరిద్దరూ కొంచెం ఆగండి ప్లీజ్. నన్ను చెప్పనియండి సాయిరెడ్డి గారు. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయండి. ఒకటి, అది నా నియోజకవర్గ పరిధిలోకి రాదు. ఇక రెండోది, అసలు నేను పుట్టింది యలమర్రు గ్రామంలో కాదు, గుడివాడలో. నీ నియోజకవర్గానికి మాత్రమే నువ్వు మంత్రివని ఫీల్ అవుతున్నావా ఏంది? రాష్ట్రం మొత్తానికి మంత్రివి. అలాంటప్పుడు నీ సొంత జిల్లాలో, అందులోనూ నీ పక్కనే ఉన్న గ్రామంలో కూడా గెలిపించుకోపోతే జనం నవ్వరా ఏంటి? ఆ సన్నాసులు ఏదో అన్నారని నన్ను సంజాయిషి అడుగుతారండి సాయిరెడ్డి గారు. అయినా సర్పంచ్గా గెలిచిన అమ్మాయే అక్కడ వైసీపీ ఓటమికి నానికి సంబంధం లేదని, ఆయన మా గ్రామానికి వచ్చి ఓటే అడగలేదని చెప్పిందిగా. నీ తెలివి తెల్లారినట్టే ఉందయ్యా నాని. టీడీపీ తరపున సర్పంచ్గా గెలిచి నీ మీద నింద వచ్చిందని అప్పటికప్పుడు బయటికొచ్చి సెల్ఫీ వీడియోలో నాని గారికి మా గ్రామంతో సంబంధం లేదు అని చెప్పిందంటే ఏంటి అర్థం? ఏంటి అర్థం? నాకు తెలియక అడుగుతున్నా, ఏంటండి అర్థం? ఆ వీడియో నువ్వే బతిమాలో బామాలో బెదిరించో పెట్టించావని అర్థం. ఆ మాత్రం సెన్స్ కూడా లేకుండా రాజకీయ నాయకుడివి ఎలా అయ్యావయ్యా? లేకపోతే ఆమంతటా ఆమె నీ ప్రతాపం గురించి వీడియో ఎందుకు పెడుతుంది చెప్పు, ఆలోచించు. ఈ మ్యాటర్ యూటర్న్ తీసుకుంటుందని నేను అనుకోలేదు గగన్ గారు. యూటర్న్ తీసుకోవడంలో దిట్ట అయిన పెద్ద మనిషి పార్టీ నుండే వచ్చావుగా. ఆ మాత్రం తెలియకపోతే ఎట్లా? అన్ని తెలివితేటలే ఉంటే ఎట్టా రోజు మీతో స్ట్రోకుల మీద స్ట్రోకులు ఎందుకు ఇప్పించుకుంటాలేండి? ఇప్పటికైనా చెప్పిన పని చెప్పినట్లు చేయి. ఓవర్ యాక్షన్ చేస్తే ఊరుకునేది లేదు. మీరు చెప్పినట్టే ఆ బాబు కొడుకుల్ని ఓ ఆట ఆడుకుంటున్నాను గగన్ రెడ్డి గారు. మొన్నే ఓ సవాల్ ఇసిరా, ఆ పచ్చ బ్యాచ్ ఇంతవరకు నోరిప్పే ధైర్యం కూడా చేయలేదు. వదిలే సమస్య లేదు. నేను ఆ పని మీదే ఉంటానండి. వస్తాను సాయిరెడ్డి గారు. అబ్బా, ఎక్కడల్లుడు మీ నాన్న? నేను వచ్చి గంట పైన అయ్యింది. ఏదో చిన్న పని ఉందని వెళ్ళారులే మాయా, వచ్చేస్తారు. అబ్బాబా, బోరు కొడుతుంది అల్లుడు. టీవీ అన్న ఆన్ చేయి. అబ్బా, న్యూస్ ఛానల్స్ ఎందుకులే అల్లుడు, FTV పెట్టు, కాస్త రిలాక్స్ అవుతా. ఉండు మాయా, సొంత గ్రామంలో పార్టీని గెలిపించుకోలేని ఆ మంత్రి వచ్చాడు. చూద్దాం ఏమంటాడో. ఈ లోకేష్ ఆఫ్ నాలెడ్జ్ గడి, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా, ఒక ముఖ్యమంత్రి మనోడుగా, 3 శాఖలుగా మంత్రిగా చేసినటువంటి ఈ దద్దమ్మ పప్పు పక్కన ఉన్నటువంటి మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయినటువంటి సన్నాసి.
ఏదో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేటువంటి వ్యక్తులే కానీ ఈ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ప్రజల మద్దతుతో ఎప్పుడు కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మాకు సర్పంచ్గా పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం ఏంటో జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ ఏంటో గ్రామంలో చూసేవాడు. దమ్ముంటే వెళ్ళి ఇప్పుడు 4th వేజ్ 5th వేజ్ అక్కడ ఉండదు. ఆ చిత్తూరు జిల్లాలో పోటీ చేయమని లోకేష్ ని సర్పంచ్గా ఓడించిపోతే రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతా. ఈ మధ్య ఆ నాని నోటికి అడ్డు అదుపు ఉండట్లేదు. ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతాయి అల్లుడు, పట్టించుకోకు. ఇలాగే చెప్పి నానారు నాలో ఆవేశాన్ని అణచివేసేవారు. ఈసారి తగ్గే సమస్య లేదు. తాడో పేడో తేల్చుకోవాల్సిందే. నువ్వు వస్తావా, నేను ఒక్కనే వెళ్ళాలా? అల్లుడు కోపడకు, త్వరగా ముసలోడు అవుతావు. నా అల్లుడు ముసలోడు కాకూడదు. అదేంటి మాయా, ఈ టైంలో జోకులేంటి? జోకులు కాదు అల్లుడు, నిజమే. ఆ కోపం ఎక్కువ వచ్చేవాళ్ళు త్వరగా ముసలోళ్ళు అవుతారట. ఈ మధ్య అదేదో సినిమాలో చూసా, హీరోయిన్ భలే ముద్దుగా చెప్పింది. ఆ హీరోలు చెబితే అస్సలు పట్టించుకోను, కానీ అక్కడ చెప్పింది ఓ అందమైన అమ్మాయి, నమ్మి తీరాలి. నాకు ఇక్కడ గుండెల్లో మండుతుంటే నువ్వు సినిమా రివ్యూలు చెప్తున్నావా? రివ్యూనా పాడా, నిన్ను కూల్ చేద్దామని అంతే. పోనీ నేను ఇన్వాల్వ్ అయ్యి ఆ నానికి స్ట్రాంగ్ కౌంటర్స్ ఇద్దామంటే నేనెక్కడ పార్టీని హైజాక్ చేస్తానని నువ్వే ఒంటికాల మీద లేస్తావాయే. మొన్న ఏదో కోపంలో అన్నాలే మాయా, ఇప్పుడు ఏంటి నాతో వస్తావా రావా? రాలేను అని ఎలా అంట? అది స్వర్గమైన నరకమైన నీతోనే నీ వెంటే. పదలుడు పోదాం, మళ్ళీ మీ నాన్న వస్తే వెళ్ళనివ్వడు. పద జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరును నేను. ఎవర్రా ఇలా లోపలికి రానిచ్చింది? చోట దద్దములు ఇద్దరు ఏంటి ఎట్టా ఊడిపడ్డారు? నువ్వంటే అదో మాదిరి ఇష్టం నాని బాయ్యా, అందుకే ఓ పాలి చూద్దామని వచ్చాం. ఏంటి గతం మర్చిపోయి గజని అయ్యావా? నోటికొచ్చినట్లు వాగుతున్నావు. మీ ఇద్దరికి వచ్చేటప్పుడు పిచ్చికొక్క గాని గరిసిందా ఏంటి? సినిమా డైలాగులు కొడుతున్నారు ఇక్కడ, మన అడ్డాలో అవన్నీ నడవు. నన్ను రెచ్చగొట్టొద్దు. బోయపాటి సినిమా అయ్యే వరకు ఓపికగా ఉండనివ్వు. ఆటలో అరటి పండుగడివే, సినిమా షూటింగ్ పూర్తయితే మాత్రం ఏం చేస్తావు? మహా అయితే సినిమా పబ్లిసిటీ కోసం వాల్ పోస్టర్లు అంటించుకుంటావు, అంతకన్నా నువ్వేం బీగుతావు? ఏం బీగుతావు అంట? మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే డిస్కో అందట. నీకు ముందుంది ముసళ్ళ పండుగ. సొంత ఊరిలో పంచాయతీనే గెలిపించుకోలేని గిలక్కాయ గారితో మాట్లాడి అల్లుడు. ఎవడ్రా గిలక్కాయ? మీ బావే ఓ గొలకరే. ఇదిగో ఈ పప్పుగాడు జాంకాయ. ఆ సౌడ సన్నాసికి దమ్ము ధైర్యం లేక మిమ్మల్ని ఉసుగొలిపాడా? అసలు మా ఊరేంటో తెలుసారా మీకు? పనికి మాలిన ఎదవల్లారా. నేను పుట్టింది గుడివాళ్ళ. అబచా, మీ తాత ముత్తాతల ఊరేంటమ్మా? ఆ ఓటమి నీ ఖాతాలో వేయొద్దంటే ఎవరు ఊరుకుంటారమ్మా? నీ బాబుకే అనుకున్నా, నీకు కూడా పిచ్చి బాగా ముదిరినట్లుందిగా. ఆయనేమో మాటి మాటికి కేంద్ర హోంశాఖకి రాష్ట్రపతికి తెగ లెటర్లు రాస్తున్నాడు. రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఫీజులు అవుట్ అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్కి, అమెరికా అధ్యక్షుడికి కూడా ఉత్తరాలు రాసి పోస్ట్ చేసేస్తాడు. చిన్న మెదడు కానీ చితికిందేమో, అట్ట వదిలేయకండ్రా, కాస్త చూపించండ్రా ఎవరికన్నా. ఇలా ఏది పడితే అది వాగుతూ నోరు పారేసుకోవడం ఎందుకు? తేరా షోకాజ్ నోటీస్ పంపించాక నా ఉద్దేశం అది కాదు ఇది కాదు అంటూ మేకప్లు వేయడం ఎందుకు? నోరా తిప్పలు తాకే వీపుకి అన్నారు పెద్దలు. ఎప్పటికైనా నోరు కంట్రోల్లో పెట్టుకో. నోటి దోల గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే పోర్న్ స్టార్ వచ్చి ప్రవచనాలు చెప్పినంత చండాలంగా ఉంది. గురువింద సామెత మర్చిపోక బాలయ్యా. ఇలా కాదు, నీకు బుద్ధి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. పదమాయా, వీడితో మాటలేంటి? ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్తున్నారో పాపం మీకే తెలీదు. ఈసారన్నా మీ బాబుని సరిగ్గా స్క్రిప్ట్ రాసి పంపమని చెప్పు. మనిషిని మనిషిగా గౌరవించడం నాగరికం, ఇలా ఎగతాళి చేస్తూ మాట్లాడటం ఆటవికం. నువ్వు మనిషివో మృగానివో తేల్చుకో.
నోరు తెరిస్తే బూతులు మాట్లాడే నువ్వు నాగరికత ఆటవికం అంటూ మంతెన్ గారుల ఆరోగ్య సూత్రాలు చెప్పడం ఏంటయ్యా బాలయ్య? సాలే మూసుకుని ఇంక సర్దుకో. నవ్విన నాపచైనే పండుద్ది, చూపిస్తా మేమేంటో. ఏడిసావు సొంట, ఏందిరా చూపించేదే? ముందు నీది నువ్వు చూసుకో. అదే నీ మొహం నువ్వు చక్కగా ఉందో లేదో చూసుకో. ఏదో చూపిస్తాడు సవట సన్నాసి కౌరులు చెబుతున్నాడు. చివరిగా ఒక్క మాట, అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్లు చరిత్రలో లేదు. అమ్మా నాని, కోపం తగ్గించుకోమ్మా. ఇప్పటికే సగం ముసలాడివి అయ్యావు. పూర్తిగా ముసలాడివి అయితే ఇక అంతే, ఓల్డేజ్ హోమే దిక్కు. పదల్లుడు చూస్తావండి ఇంకా. పండ్రా యాదవ్ సన్నాసులారా, సినిమా డైలాగులు కొడుతున్నారు శాతగాని సవటలు. పండే అల్లుడు అయిపోయాం, మీ నాన్న వచ్చేసాడు. మేనేజ్ చేయి. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళారు? ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని తెచ్చారేంటి? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ప్రతీకారం తీర్చుకుందామని వెళ్ళాం డాడ్. నువ్వు ఉండోళ్ళుడు, మరీ టెన్షన్ పెట్టకు. అదేం లేదులే బాబా, మనోడిని ఆ బూతులో నాని ఏదో అన్నాడంటే జస్ట్ మాట్లాడి వచ్చామంతే. అంతే కదా అల్లుడు? నువ్వు కూడా ఇలా తయారయ్యావేంటి బాలయ్య? ముక్కు పచ్చలాలనే పసివాడిని ఆ మటన్ కొట్టు మస్తాన్ దగ్గరికి తీసుకువెళతావా? నీ బుద్ధి ఏమైంది? నానారు, నేనేం పిల్లాన్ని కాదు, నాకు పిల్లాడున్నాడు, మర్చిపోకండి. ఇందులో మా మీద ఏం తప్పు లేదు, నేనే తీసుకెళ్ళా. ఇప్పుడు ఏమైందని? కొన్నింటిని చూసి చూడనట్లు వదిలేయాలి బాబా. లైట్ తీసుకో. ఇంతకీ ఏమైంది అక్కడ? ఏం మహాడారు? నేను చెప్తా. మరి అది బాబా మ్యాటరు. అవునా? ఇంతకీ అదేదో ఐడియా అన్నావు, ఏంటది చనబాబు? చెప్తా, కానీ మీరు ఫీల్ కాకూడదు. వాడు ఎవరికో స్ట్రోక్ ఇస్తే మేమెందుకు ఫీల్ అవుతాం అల్లుడు? అయిన వారి కోసం ఒక్కొక్కప్పుడు కొన్ని త్యాగాలు తప్పవు. త్యాగాల ఏంటవి? చెప్తా డాడ్. మొన్న ప్రెస్ మీట్ లో ఆ నాని ఏమన్నాడు? మాయా నువ్వు చెప్పు. ఆ పప్పుగాడు, ఆ యదవ సన్నాసులు, సవట దద్దములు అని చాలా తిట్టాడుగా. చిచి, అబ్బా అవి కాదు మాయా, లాస్ట్ లో ఏదో ఛాలెంజ్ చేశాడుగా. ఏం ఛాలెంజ్ ఏంటి? ఏమన్నాడేంటి బామ్మర్ది? ఓహో అదే, వాడేదో పిచ్చివాగుడు వాగితే చనబాబు అన్ని మనసులో పెట్టుకున్నాడు బాబా. నువ్వు వదిలే అల్లుడు. ముందు ఏమన్నాడో చెప్పమాయా. అదే ఒక్కచోటైనా పంచాయతీ సర్పంచ్గా నువ్వు గెలిస్తే ఆ నాని రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతా అన్నాడు. అదేగా? అదే. అంత మాట అన్నాడా? ఎస్ డాడ్. నా రేంజ్ కి సర్పంచ్ ఏంటి, సీపుగా ఎమ్మెల్యేగా ఒక్క చోట కాదు, ఒకేసారి 2 చోట్ల గెలిచి నేనంటే ఏంటో చూపిస్తా. అదేలా సాధ్యం అల్లుడు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంట? ఎందుకు సాధ్యం కాదు డాడ్? కుప్పంకి మీరు రాజీనామా చేసేయండి. మాయా నువ్వు హిందూపూర్ త్యాగం చేయి. ఒకేసారి 2 చోట్ల నిలబడి గెలిచి ఆ బూతుల నానిని రాష్ట్రం నుంచే కాదు దేశం నుంచే తరిమేద్దాం. ఎలా ఉంది నా ఐడియా? అయిపోయి.